అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తామంతా ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ ఓ నలుగురు వ్యక్తులు నిన్న ఖమ్మం నగరంలో హల్చల్ చేశారు. మమతా రోడ్లోని కింగ్ దర్బార్ హోటల్లో ఆహార భద్రతా తనిఖీలు చేయాలంటూ వచ్చినటువంటి యువకులు కిచెన్లోకి వెళ్లి నేరుగా తనిఖీలు చేశారు. కాలం చెల్లినటువంటి నిత్యావసర సరుకులతో పాటు కుళ్ళిన మాంసం ఆహారంలో వినియోగిస్తున్నారంటూ కూడా తక్షణమే దీనికి సంబంధించినటువంటి విచారణను పూర్తి చేసి తమకు నివేదిక సమర్పించాలని హైదరాబాద్ నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు తమను ఆదేశించారని, అందులో భాగంగానే తాము తనిఖీలు నిర్వహించేందుకు వచ్చామని చెప్పినటువంటి వ్యక్తుల మాటలతో ఒక్కసారిగా హోటల్ యజమాని అయితే బెంబలెత్తిపోయారు. దీంతో తక్షణమే తమకు 2 లక్షలు ఇవ్వాలంటూ ఆ సదరు ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు డిమాండ్ చేయడంతో ఏం తోచక ఆ హోటల్ యజమాని నేరుగా స్థానికంగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారి కిరణ్ కుమార్కు ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వచ్చిన వ్యక్తులంతా కూడా నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లను తెలియడంతో నివ్వెరపోయినటువంటి హోటల్ యజమాని నేరుగా ఖమ్మం అర్బన్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే హోటల్కి చేరుకునే 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. అటు నిందితులంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందినటువంటి మోహన్, రామస్వామి, యువరాజ్ సింగ్ ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు ఖమ్మం అర్బన్ పోలీసులు. ప్రస్తుతం మనకు అందుబాటులో కింగ్ దర్బార్ హోటల్ యజమాని ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి అసలు ఏ విధంగా 4 వ్యక్తులు ఎంటర్ అయ్యారు, అసలు ఏం చేశారు, ఆ హోటల్లో ఉన్నటువంటి దాదాపు గంట సమయం పాటు వాళ్ళు ఏం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం జరిగింది అసలు? వాళ్ళు ఏ సమయానికి వచ్చారు, ఏ కార్లో వచ్చారు? సుమారుగా స్విఫ్ట్ డిజైర్ కార్లో సుమారుగా 1:30 తర్వాత వచ్చారు. 1:35 ఆ టైంలో వచ్చారు. వచ్చేసి నేరుగా వీడియో ఫోన్లో ఆన్ చేసుకొని, కెమెరాస్ ఆన్ చేసుకొని డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నారు. నేను కౌంటర్ మీద నుంచి వెళ్ళి లోపల కిచెన్లోకి మీరు ఎవరు అసలు ఎందుకు వచ్చారని చెప్తే మేము ఫుడ్ ఇన్స్పెక్టర్లు మా కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇన్స్పెక్షన్లు వచ్చాయి, ఇన్స్పెక్షన్ చేయమని, మీరు నాణ్యమైన ఆహారం అందియట్లేదని మాకు కంప్లైంట్ వచ్చింది. అందుకని మేము వచ్చాము. అండ్ అందులో ఒక పర్సన్ వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చారు, మేము తనిఖీ చేయాలి, మీకు ఒక 2 నిమిషాలు ఆగని చెప్పారు. సరే అని నేను నేను ఆ షాక్ నుంచి తేరుకునే లోపల మొత్తం వీడియోస్ అన్నీ తీసుకొని ఫుడ్కి సంబంధించిన కొన్ని ఐటమ్లు అన్నీ తీసుకొని కవర్లు వేసుకుంటున్నారు. నాకు డౌట్ వచ్చింది. దాని తర్వాత ఏమైంది, ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నాం, ఒక తందూరి చేస్తున్నప్పుడు అది అప్పుడే చేసి తీసిన పీస్ని వేడిగా ఉంది, అదే చేత్తో పట్టుకొని తను ఇది 2 డేస్ది అని చెప్పి నేను ఫోటో తీయండి అని చెప్పి వేరే అబ్బాయికి చెప్తా ఉంటే నాకు అప్పుడు వీళ్ళు కాదని చెప్పేసి డౌట్ వచ్చింది. నేను కూడా వాళ్ళలాగే సరే సార్ కూర్చోండి అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టి నేను కన్విన్స్ చేసినట్టు చేస్తూ ఉన్నాయి. మా వర్కర్స్ అందరినీ వేరే వాళ్ళకు ఇంటిమేట్ చేయమని చెప్పేసి ఇంటిమేట్ చేపించి తీసుకొచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత 2 lakhs డిమాండ్ చేశారు. 2 lakhs ఎందుకని చెప్తే ఇందులో 1 lakh ఏమో కిరణ్ కుమార్ సార్కి 1 lakh ఇవ్వాలి, 50,000 కలెక్టర్ సీసీ గారికి ఇవ్వాలి, అండ్ 50,000 మా అందరూ పంచుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీగా ఆ అమౌంట్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారో నాకు వివరించారు. నాకు అర్థమైపోయింది వీళ్ళు కాదు అని చెప్పేసి. సో నేనేం చేశాను, 1 నిమిషం సార్ నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళకు సిచ్యువేషన్ అర్థమైపోయి ఒక 30,000 క్యాష్ ఇచ్చి మీకు 50,000 ఇప్పుడు ఇస్తాను, ఒక 1,50,000 2 రోజులు ఇస్తాను మీకు, ప్రజెంట్ ఇప్పుడు పెట్టండి, 30,000 మీ దగ్గర క్యాష్ పెట్టండి, ఈ లోపు అన్నం తినండి, ఇంకో 20,000 ATM నుంచి తీసుకొస్తాను అని చెప్పేసి కొంచెం బయటికి వచ్చి నేను సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా జరిగింది, ఇట్లా అంతే వాళ్ళని ముందు పట్టుకోండి మేము వస్తున్నాం అని చెప్పేసి సార్ చెప్పారు. ఈలోపు మేము వాళ్ళు అన్నం తిన్న తర్వాత ఈలోపు మా వాళ్ళని అందరిని పిలిపించి ఇక్కడ పట్టి పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసాం. ఆ తర్వాత కలెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ వచ్చారు అండ్ పోలీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని పట్టుకొని స్టేషన్ తీసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా మనం ఎవరు వచ్చి అడిగినా కానీ పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంటాం. అధికారులు అని చెప్పేసరికి మీరు కూడా పూర్తిగా లోపలికి ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. మరి ఐడి కార్డు లాంటివి ఏమి అడగలేదు? ఎందుకంటే సార్ మీరు వాళ్ళకు ఐడి కార్డులు అడిగే నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ కూర్చొని మీరు సిటీసీ ఫొటోస్ చూడొచ్చు, నన్ను కూర్చొని కనీసం ఫోన్ కూడా తీయనియలేదు. డైరెక్ట్గా ఏం చేశారంటే అక్కడ ఉన్న ఫుడ్ తీసుకొని ఆ ఫొటోస్ ఒక వాట్సాప్లో వెళ్ళి కలెక్టర్ సీసీ అని నెంబర్ ఫీడ్ చేస్తుంది, దాని మీద షేర్ బటన్ మీద వేలు పెట్టి ఇట్లనే నేను సెండ్ చేయమంటారా లేక మీరు ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటారా అంటే 2 మాటలు మాట్లాడుతున్నాను. నేను ఒకవేళ కాల్ చేసి ఏమైనా చేసుకుందాం, అసలు వీళ్ళు కాదా, ఒకవేళ నిజంగానే వీళ్ళ కాదా అనే డైలమాలో నేను కూడా సరే వాళ్ళ మాటల్లోనే మనం పోతే అసలు బయట పడుతుందని చెప్పేసి కొంచెం చాకచక్యంగా వాళ్ళని నమ్మించుకుంటూ నేను వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళందరూ నమాజ్కి వెళ్ళి ఉన్నారు, అందరూ శుక్రవారం కాబట్టి.
సో వాళ్ళందరినీ అదే మాయలో పెట్టి కొంచెంసేపు కూర్చోటి తినిపించడానికి ఒక 10 నిమిషాలు రిక్వెస్ట్ చేస్తాను, మీరు తినండి ఈలోపు నేను అమౌంట్ తీసుకొస్తాను అని చెప్పేసి బిర్యానీ తినిపించే ప్రాసెస్లో ఈ గ్యాప్లో అందరు నమాజ్ చదువుకొని రాగానే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మొత్తంగా పక్కా పథకం ప్రకారం ప్రణాళిక ప్రకారమే తామంతా ఫుడ్ ఇన్స్పెక్టర్లం అంటూ దాడులు చేస్తూ హోటల్ యజమానులను బెదిరింపులకు గురి చేస్తూ నగదు వసూళ్లకు పాల్పడుతున్న ముఠా అయితే ఎట్టకేలకు ఖమ్మం అర్బన్ పోలీసులకు చేతికైతే చిక్కారు. అటు హోటల్ యజమాని చాకచక్యంగా ప్రదర్శించి పూర్తి స్థాయిలో ముందస్తుగా అటు పోలీసులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లను కూడా అలర్ట్ చేయడంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు నేరుగా 4 నిందితులను అరెస్ట్ చేసి ప్రస్తుతం కేసు కూడా నమోదు చేశారు. ఖచ్చితంగా వారిపై కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార భద్రత తనిఖీలంటూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అటు హోటల్ యజమానులంతా కూడా ఖచ్చితంగా వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులనే భావిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు వచ్చిన అధికారులు ఐడి కార్డు కూడా అడిగి తెలుసుకోండి. ముందస్తుగా ఎవరు ఏ శాఖ నుంచి వచ్చారో ఆ అధికారుల డిసిగ్నేషన్ ఏంటి అని అడిగి తెలుసుకోవాలని కూడా హోటల్ యజమానులకు సూచించినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఖమ్మం నగరంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల వ్యవహారం అయితే కలకలం అయితే రేపుతోంది. ఇది సాయంత్రంతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.